హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా టైటిల్ చూసారు కదా, ఇది వినాయక చవితికి ప్రిపరేషన్స్ అనమాట. 3 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా లంచ్కి ఆ రోజు నేను పుదీనా పచ్చడి చేశాను, మునక్కాయ ఫ్రై చేశాను. మునక్కాయ ఫ్రై అంటే మోహనాకి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం అనమాట. ఇంకా పుదీనా పచ్చడికి మునక్కాయ ఫ్రై సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఇంక ఇది ఈవినింగ్ ఖుషీని అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొచ్చాను. యాజ్ యూజువల్ రెగ్యులర్ వర్క్ అనమాట అది. ఇక డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఉజ్వల్ని స్కూల్ దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మాకు మోహన ఎదురుపడ్డాడనమాట. ఇంకా పానీపూరి తినాలి అనిపించింది. ఇంక మోహనాన్ని అడిగాము. ఇంకా మా ఇంటికి వచ్చే దారిలోనే అనమాట ఇది పానీపూరి షాపు. ఇంకా అక్కడ వచ్చి పానీపూరి తినేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మక్క ఫోన్ చేసింది. పసుపు కుంకుమ తీసుకొని వెళ్దురా అనేసి అని ఇన్వైట్ చేసింది. ఇంకా నేను మా హౌస్ ఓనర్ ఆంటీ ఇద్దరం కలిసి అయితే వచ్చాము. ఇక్కడ లక్ష్మక్క ప్రసాదంగా పాయసం చేసిందనమాట. అది పెట్టించింది. ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ అనమాట. అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మా జిన్నోడు చూడండి ఉజ్వల్తో ఆటలు అనమాట. బయట వెళ్ళాలంట. ఉజ్వల్ రాను అంటే మళ్ళీ లోపలికి వస్తుంది. వెళ్దాం పదా అంటే బయట వెళ్ళి వెయిట్ చేస్తుంది. పాపం మా జిన్నోడినైతే ఉజ్వల్ ఇక్కడ ఏం ఏడిపిస్తున్నాడో అసలు. సిట్ అంటాడు, స్టాండ్ అంటాడు, పరిగెత్తు అంటాడు, నా మాట వింటేనే నేను బయట తీసుకెళ్తాను అని అంటాడు. ఆ విధంగా ఏడిపిస్తున్నాడు మా జిన్నోడినైతే ఫన్నీగా. ఇక్కడ మోహన వస్తూ వస్తూ ఎగ్స్ తీసుకొచ్చారు. అలాగే కొన్ని నేను సామాన్లు తెమ్మని చెప్పాను. ఇంకా అవైతే తీసుకొని వచ్చారు. అలాగే కొన్ని వెజిటేబుల్స్ అయిపోయినాయన్నమాట. ఇంకా అవి తెమ్మంటే ఇంకా అవైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ హెన్నా అయితే కలిపి పెట్టేసుకున్నాను. డిన్నర్ అంతా తినేసిన తర్వాత చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను హెన్నా పెట్టుకోవాలి, చాలా రోజులు అయిపోయిందని. బద్ధకంతో మర్చిపోవడంతో కుదరడం లేదనమాట. పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయినాను ఏదేమైనా సరే హెన్నా కలిపి పెట్టుకోవాలి, మార్నింగ్ పెట్టుకోవాలి అనేసి కలిపి పెట్టేసుకున్నాను. హెన్నా నేను ఎలా కలుపుకుంటాను ఏంటి అనేది ఇంతకుముందు వీడియోస్లో చూపించున్నాను. ఎవరికైనా కావాలి అని అంటే ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే అంటే సండే రోజు. ఇక్కడ ఖుషి అయితే వెజ్ మంచూరియా చేస్తానమ్మా నేను అనేసని ఇంకా తను ప్రిపేర్ చేస్తుందనమాట. అన్నీ నేను అక్కడక్కడ షూట్ చేశాను, కంటిన్యూగా చేయలేదు. నా వర్క్స్ నేను చూసుకుంటూ ఉన్నాను. ఈ లోపల దాన్ని రోల్స్ అయితే చేసింది. వెజ్ మంచూరియాలో క్యాబేజు, క్యారెట్ అవి వేసి ఏదో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రోల్గా చేసి ఇంకా అవి డీప్ ఫ్రై చేస్తుంది. ఇక్కడ దాన్ని మంచూరియా లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అదే వీడియో తీస్తున్నాను నేను. నిజంగా లేదు బాగానే చేసింది, కానీ సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసింది అనమాట. ఓవరాల్గా టేస్ట్ అయితే బాగానే ఉన్నింది. సాల్ట్ కొద్దిగా తగ్గించుని ఉంటే బాగుండు అనిపించింది. కానీ తన ఇంట్రెస్ట్కి, తన చేసే పద్ధతికి, తన ఎఫర్ట్స్కి అయితే నేను 5కి 5 ఇస్తానమాట రేటింగ్. ఇంట్రెస్ట్ చూడండి, చెయ్యాలి అనే తపన ఉంది కదా, అది బాగా నచ్చింది. ఫైనలీ రెసిపీ అయితే ట్రై చేసింది. నాట్ బ్యాడ్ అండి, చాలా బాగుంది. ఇంకా అదే ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. టేస్టింగ్ టైం అనమాట. తిందామా వద్దా ఖుషి అని అడుగుతా ఉన్నాను ఫన్నీగా అలా అనమాట. ఇంకా ఆ రోజు లంచ్కి యాజ్ యూజువల్ రైస్ చేశాను, రసం పెట్టాను. ఇంకా చికెన్ అయితే మోహన తీసుకొచ్చారు. ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను. ఇంకా చికెన్ కర్రీకి కన్ఫామ్గా రసం అయితే కావాలి. ఇంకా యాజ్ యూజువల్ పెరుగు అయితే ఉంటుంది కాబట్టి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ లోపల ఆనియన్ కట్ చేస్తూ ఉంటే నాకు చేయి కట్ అయిందండి. చూసారా, చాలా రోజుల తర్వాత కిచెన్లో చేయి కట్ చేసుకోవడం నేను. నా బ్లడ్ నేనే చూసుకుంటాను ఎంతసేపు అయినా. అది అలా ఎందుకో వీడియో తీసి షేర్ చేయాలనిపించింది, చేశాను. వంట రూమ్ అన్నాక ఇవన్నీ కామనే కదండి. ఇక్కడ హెన్నా పెట్టుకునే టైం అనమాట. నాకు అప్పుడు కుదిరింది. లంచ్ అంతా ప్రిపేర్ చేసినాక ఆఫ్టర్నూన్ 2కి అలా ఆ టైంకి అయితే పెట్టుకుంటా ఉన్నాను లంచ్ చేసేసి. ఇంకా దాంట్లో నేను ఏమేమి కలిపాను కదండి, ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇంకా అవన్నీ కలిపేసి ఇంకా నాతో పాటు ఖుషికి కూడా హెన్నా అయితే పెట్టేసుకున్నాను. దాదాపు ఒక 2 అవర్స్ అయితే నేను అలానే ఉంటానన్నమాట. తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకునేసాను. ఈవినింగ్ అలా సారా ఇక్కడ ఎవరు వచ్చున్నారో, భాను వచ్చినాడు అనమాట.
ఈవినింగ్ 5:30, 6 అయింది. ఆ టైంకి భాను ఊరి నుంచి అయితే వచ్చున్నారు. ఇంకా డిన్నర్‌కి అయితే అందరం కలిసి తినేసాము. ఇంకా తనకి పెట్టిచ్చేసి ఇక్కడైతే మూవీ టైమ్ అనమాట. చూస్తా ఉన్నాము ప్రైమ్‌లో. ఇదే మూవీ మీ అందరికీ తెలుసు కదా! ఇంకా ఆ మూవీ పెట్టుకొనైతే చూస్తూ ఉన్నాము. ఇంకిక్కడ పడుకునే ముందు ఈ విధంగా చేసుకోవాలనమాట రెగ్యులర్‌గా. డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. వాటర్ వేపర్‌ని ఈ విధంగా నేను పీల్చుకోవాలనమాట. అలా చేసుకుంటే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది నీకు అనేసని. ఇంక అదైతే చేసుకుంటున్నాను. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇంకిది నెక్స్ట్ డే యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మండే గదా! ఇంకా పిల్లలకి స్కూల్ అయితే ఉంది. ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసేసి ఇంకా లంచ్ బాక్స్‌కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరికన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్‌లో చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తాను అనేదని వీడియోలో పెడతాను. ఇక్కడ ఎగ్ రైస్ అయితే రెడీ చేసేసాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా నచ్చుతుంది పిల్లలకి కూడా. ఇంకా రైస్ చేసేసి ఇంకా బాక్సెస్ పెట్టేసి ఇంకా వీళ్ళనైతే స్కూల్‌కి అయితే పంపిస్తున్నాను. యూజువల్ మార్నింగ్ రెగ్యులర్ రొటీన్ అనమాట. 8 వరకు హడావిడిగానే ఉంటుంది ఇంట్లో. 8 పైన కొద్దిగా ఫ్రీ అవుతాననమాట. వీళ్ళు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భాను కూడా నిద్ర లేచాడు. ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయినాక తనకి టిఫిన్ పెట్టిచ్చేసాను. తను తినేసిన తర్వాత ఇప్పుడు కిచెన్ డీప్ క్లీన్ అనమాట. ఫుల్ క్లీన్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలి అని అనుకుంటా ఉన్నాను. ఇంకా ఆ రోజైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. మొత్తం క్లీన్ చేస్తున్నాననమాట ఏ టు జెడ్. ఇంకా అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసి పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అన్ని సామాన్లు సర్ది పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసిన దాన్ని ఈవినింగ్ 5 అవుతున్నా కూడా కంప్లీట్ అవ్వలేదండి. అంత వర్క్ ఉన్నిందనమాట. ఓన్లీ కిచెన్ ఒక్కటే మొత్తం డీప్ క్లీన్ కదండి. పైగా ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి కాబట్టి ఓపిక్గా స్లోగా చేసుకున్నాననమాట. ఇక్కడ అన్నిటిని కాలిన్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను. మిర్రర్స్ మొత్తము కబోర్డ్స్ని బాటిల్స్ ఉంటే అవన్నిటిని మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా సామాన్లన్నీ ఫిల్ చేసేస్తున్నాను అనమాట. కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ టైం చూసుకోలేదనమాట. స్కూల్ టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్‌గా ఎక్కడో అక్కడ పెట్టేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా స్కూల్‌కి వెళ్ళి ఖుషీని పికప్ చేసుకొని డాన్స్ క్లాస్‌కి అయితే తీసుకొనొచ్చాను. ఖుషీని డాన్స్ క్లాస్‌లో వదిలిపెట్టేసి ఇక్కడ వినాయక చవితికి మొత్తం అరేంజ్‌మెంట్స్ అయితే చేస్తున్నారు డాన్స్ స్కూల్ దగ్గర. ఇక్కడ చూసారా స్టేజ్ అయితే ఎంత బాగా అరేంజ్ చేశారో. ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయన్నమాట వినాయక చవితికి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బాగుంటుందన్నమాట. పిల్లలందరూ భరతనాట్యం వేసి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారనమాట. అందుకనేసని స్టేజెస్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఈ లోపల కీర్తి అక్క నేను మధ్యాహ్నం లంచ్ తినలేదనమాట. నాకు బోండాలు ఏదైనా తినాలనిపించింది, ఆకలేస్తుంది అక్క అంటే ఇద్దరం కలిసి వెళ్ళి బోండాలు బజ్జీలు తినేసిన తర్వాత మా టీ స్పాట్‌కి అయితే వచ్చాము. టీ తాగేసి వెళ్దాము. ఖుషీకి డాన్స్ క్లాస్ అయిపోయే లోపల అనేసి మేము టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఈవినింగ్‌లో నాకు ఏదన్నా నచ్చుతుంది అంటే టీ టైం అనమాట. ఇలా బయటొచ్చినప్పుడు టీ తాగితే భలే రిలాక్స్‌గా ఉంటుంది. మాటలు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉన్నాము. టైం కూడా అయిపోయింది. ఖుషీని వెళ్ళి పికప్ చేసుకొనేసి వెళ్ళాలన్నమాట. మేము వచ్చే లోపలే 5 మినిట్స్ ముందే ఖుషి వచ్చేసి ఉన్నింది. మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నింది. అడుగుతా ఉంది ఎక్కడికెళ్ళినారు అనేసని. టీకెళ్ళాం ఖుషి అని చెప్పాము. అక్కడి నుంచి ఉజ్వల్ దగ్గరికి వచ్చామన్నమాట. తన్ని పికప్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికొచ్చేసేసరికి మోహన అయితే మా కోసం బోండాలైతే వేడివేడిగా తీసుకొచ్చి పెట్టాడనమాట. చాలా బావుంటాయి. ఒక ప్లేస్‌లో తీసుకొస్తాడు మోహన. అక్కడి నుంచి తెచ్చాడు. సూపర్ టేస్ట్. ఈవినింగ్ అట్లాగే వదిలేసి వెళ్ళినాను కదండీ! మధ్యలో ఇంకొచ్చి మొత్తం అయితే సర్దుకున్నాననమాట. ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది డీప్ క్లీన్ కిచెను. పక్క క్లీన్ చేసుకొని సర్దుకుంటూనే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకులేండి ఫేస్ చూడండి ఎలా ఉందో నాది. అస్సలు అవ్వలేదు. బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే బట్టలైతే మడత పెడుతున్నాను. కంటిన్యూగా వర్క్ అండి. ఆ రోజైతే రెస్టే లేదు. తిరగడము, వంగడము, లేయడమే సరిపోయింది. అలా గడిచింది ఆ డే అనమాట.
ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పొద్దున్నే పిచ్చుకల సౌండ్ వస్తాంది. ఎక్కడొస్తాందబ్బా అని సౌండ్ వచ్చి చూస్తే ఇంట్లోకే వచ్చేసాయన్నమాట పిచ్చుకలు. వాటిల్ని చూసి నేను ఎంత ఎక్సైట్ ఫీల్ అయినానో, చానా రోజుల తర్వాత పిచ్చుకల్ని చూస్తున్నాను. అది ఇంట్లోకొచ్చి గూడు పెట్టడానికి వెతుకుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్ ప్లేస్ కోసము. చాలా ముచ్చటేసింది నాకైతే వాటిని చూడంగానే. అందుకే వీడియో అలా సౌండ్ చేయకుండా తీస్తూ ఉన్నాను మీతో షేర్ చేసుకుందాము అని. రోజుల తర్వాత ఈ విధంగా పిచ్చుకలైతే చూస్తున్నాను నేను. మా చిన్నప్పుడు చూసేదాన్ని మా పొలాల్లో, బావిల్లో గూడు పెట్టుకొని ఉండేటివి. అలాంటిది ఇన్ని రోజులకి అది డైరెక్ట్‌గా ఇంట్లోకొచ్చి వెతుకుతా ఉన్నాయి చూడండి. ఎంత ముచ్చటేసిందో నాకు. అందుకనేసని స్లోగా సౌండ్ చేయకుండా వీడియో తీశాననమాట. మీతో కూడా షేర్ చేసుకుందామని. చాలా బాగా అనిపించింది. ఇలా ఒక్కరోజు, 2 రోజులు కాదండి. దాదాపు 1 వీక్ వచ్చి సెర్చ్ చేశాయి. పాపం వాటికి ఎగ్జాక్ట్‌గా మంచి ప్లేస్ సూట్ అవ్వలేదు. ఇంక అందుకనేసి ఇంట్లో గూడు పెట్టుకోకుండా ఇంటి బయటనే గూడు పెట్టుకొని పిల్లలైతే చేస్తున్నాయన్నమాట. ఇంకిక్కడ నా రొటీన్ వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇంక టిఫిన్ ప్రిపేర్ చేశాను. వీళ్ళ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మోహన అయితే "నువ్వు వెళ్ళి డ్రాప్ చేసొచ్చేయి స్కూల్ దగ్గర పిల్లల్ని. నాకు వర్క్ ఉంది" అని చెప్పారు. ఇంక అందుకనేసని స్కూల్ దగ్గరికి నేనే తీసుకొచ్చాను పిల్లల్ని. వీళ్ళని డ్రాప్ చేసి రిటర్న్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా, వెంటనే మళ్ళీ వచ్చేసాయి పిచ్చుకలు. నేను గేట్ తీయడం ఆలస్యం అనమాట. నాతో పాటు లోపలికొచ్చేసాయి. వచ్చి మళ్ళీ సెర్చ్ చేస్తా ఉన్నాయి వాటి గూడు కోసం అనమాట. ఎగ్జాక్ట్ ప్లేస్ పాపం దొరకలేదు. ఇక్కడ కింద కొన్ని బియ్యపు గింజలు అవి పడుంటే అవి తింటూ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగా అనిపించిందో. చాలా సేపు వరకు అసలు వెళ్ళట్లేదు. వాటి ఇల్లులాగా వచ్చి స్టే చేస్తున్నాయి, వెళ్తున్నాయి. నా భయం ఏమంటే ఫ్యాన్ వేస్తే ఎక్కడ వాటికి తగులుతుందా అనేసని ఫ్యాన్ కూడా ఎక్కువసేపు వేసుకునేది లేదు. చెమటలు వచ్చేటివి హాల్లో కూర్చొని ఉంటే. పాపం ఫ్యాన్ తిరుగుతా ఉంటే ఎక్కడ తగులుతాయో అనేసని. నెక్స్ట్ ఇంకిక్కడ నేను హెడ్‌కి అయితే ఇండిగో పెట్టుకున్నాను. బ్లాక్ కలర్ కోసం అనమాట. నాకు ఎందుకో బ్లాక్ కావాలనిపించింది. అందుకని బ్లాక్ కలర్ కోసం ఇండిగో పెట్టుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసాను. మళ్ళీ వంట అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్, స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. రోజు ఇలానే చేసుకుంటానండి. వంట అయిపోయిన తర్వాత స్టవ్, కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటాననమాట. రొటీన్ వర్క్ అది. ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేసిన తర్వాత స్నానానికి వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసుకునేసాను. చాలా రిలీఫ్‌గా ఉంటుందనమాట హెడ్ బాత్ చేసుకుంటే నాకు. భలే నచ్చుతుంది. ఇంక ఇంట్లో ధనియాల పొడి అయిపోవచ్చింది. ఇంక అందుకనేసని ధనియాలని ఎండకు పెట్టాను. ఇది ఈవినింగ్ వెళ్ళి పొడి చేసుకోవాలి. ఇంక ఈ లోపల బట్టలు అయితే టైమర్ అయిపోయింది. అవి మేడ మీద తీసుకెళ్ళి ఆరబెట్టేసి వచ్చి మళ్ళీ ఒక ట్రిప్ బట్టలు వేసిన తర్వాత ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. ఇంక అందుకనేసని ఇక్కడ ఇడ్లీ పిండి కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్ తెలుసు కదండి, నేను రాగులు వేసి అప్పుడప్పుడు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఇంక నార్మల్ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి దోశ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. కొత్తగా మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు కదండి, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అప్పుడప్పుడు నేను రాగి దోశ, పెసరట్టు ఇవన్నీ టిఫిన్‌కి చేస్తూ ఉంటాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఇంక నేను స్కూల్ దగ్గరికైతే వచ్చాను. ఖుషీని డ్యాన్స్ క్లాస్‌కి తీసుకెళ్దాము అనేసని. ఇంకా ఆల్రెడీ ఆ రోజు ఉజ్వల్‌కి కూడా స్కూల్ తొందరగా అయిపోయింది. ఇంక మోహనకి కాల్ చేసి "నువ్వు తీసుకెళ్ళిపో ఉజ్వల్‌ని. నేను ఖుషీని ఇలాగే డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్ళిపోతాను" అని చెప్పాను. ఇంక మోహన వచ్చి ఉజ్వల్‌ని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంక నేను ఖుషీని ఇలా డాన్స్ క్లాస్‌కి అయితే తీసుకొచ్చాను. ఖుషీకి వాళ్ళ డాన్స్ క్లాసు, తన ఫ్రెండ్స్‌ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదే అనమాట వాళ్ళ డాన్స్ క్లాసు, వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ యూనిఫామ్ అలా ఉంటుందన్నమాట. 2 టైప్స్ ఆఫ్ యూనిఫామ్ ఉంటుంది. మళ్ళీ డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇది వినాయక చవితి ముందు రోజు అనమాట. చూసారా ఫుల్ హడావిడిగా ఉంది టౌన్ మొత్తము. ఎక్కడ చూసినా ఫుల్ రష్ అనమాట. షాపింగ్ చేసేవాళ్ళు అందరూ. ఇంటికొచ్చేసిన తర్వాత నేను వెళ్ళి ఇడ్లీ పిండి అయితే పట్టించుకొచ్చాను. అలాగే మార్నింగ్ ధనియాలు ఎండబెట్టాను కదండీ, అదైతే పొడి చేసుకొని వచ్చాననమాట. నేను ఈ పని మీద వెళ్ళుంటే మోహన, ఖుషి, ఉజ్వల్ అయితే వీళ్ళు ముగ్గురు కలిసి షాపింగ్‌కి వెళ్ళారనమాట. వినాయక చవితికి బట్టలు తీసుకుందాము అని. ఇంటి దగ్గర జూడియో ఉందనమాట. దానికి ఆపోజిట్‌లో స్టైల్ యూనియన్ అని కొత్తగా బట్టల షాప్ ఒకటి ఓపెన్ చేశారు. ఇంక దాంట్లో షాపింగ్ చేయాలనేసని వెళ్ళారనమాట. అక్కడ వెళ్తే వాళ్ళకి ఏమీ నచ్చలేదు. ఉజ్వల్‌కి ఈ షర్ట్ ఒకటే నచ్చిందనమాట. ఇంకా ఈ షర్ట్ ఒకటి తీసుకొచ్చారు. పాపం ఖుషీకి అయితే డ్రెస్సెస్ అస్సలు లేవు అక్కడ తన సైజు. ఇంకెందుకులే అనేసని వచ్చేసి నెక్స్ట్ టైం బయటెళ్ళి తీసుకుందామని కస్టమైజ్ చేసుకొని మోహన తీసుకొచ్చాడు. ఉజ్వల్‌కి అయితే ఒక షర్ట్ తీసుకొచ్చాడు. నాకు ఈ కలర్ నచ్చలేదు కానీ క్వాలిటీ అయితే బాగుంది. అదనమాట
ఇదనమాట వినాయక చవితికి వాళ్ళు చేసిన షాపింగ్. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే వెనకాల చూసారా అవన్నీ కర్టన్స్, సోఫా కవర్స్ ఇంకా అవన్నీ వెయ్యాలన్నమాట. నాకు ఫుల్ టాస్క్ 2 డేస్ నుంచి కంటిన్యూగా వర్క్సే అనమాట. అస్సలు అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి కాబట్టి ఇంకా సుండలు అయితే నానబెట్టేశాను. బాగా నైట్ నానితే మార్నింగ్కి బాగుంటాయి అనేసి అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా హెడ్కి అయితే కోకోనట్ ఆయిల్ అయితే కాంచి పెట్టేశాను. ఫుల్గా హెడ్కి పెట్టుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి కాబట్టి. ఇంకే ఫెస్టివల్ అయినా కోన్ మిస్ అవ్వను కదండి. ఇంకా అదే ఇక్కడ కోన్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం చూడండి ఎంత అయిందో, 12:30 అనమాట. ఆ టైం అవుతుంది పండగలంటే పడుకునేటప్పుడు నేను. ఇది ఫ్రెండ్స్ వినాయక చవితికి ప్రిపరేషన్స్. నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్లో కలుద్దాం. అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.